ఆగస్టు 15వ తారీఖు వస్తుందంటే ఒక్కసారిగా మన స్వాతంత్రోద్యమం మనకి స్వాతంత్రం వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కూడా పండగ చేసుకుంటాం. ఒక్కసారిగా భారత్ మాతా కీ జై, జై హింద్, జనగణమన ఎన్ని పాడుకుంటూ ఒక్కసారిగా భారతీయులందరం ఒక్కటైపోతాం. ఈ ఒక్కటయ్యే సందర్భం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే ఆపరేషన్ సఫేద్ సాగర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక గొప్ప ఒక స్క్వాడ్ ఉంటుంది. ఆ స్క్వాడే గగనతలంలో వెళ్ళి జెట్స్తోని ఫైట్ చేసి పక్క దేశాల నుంచి మనకు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ విడుదలైంది. ఆ వెబ్ సిరీస్ పేరే ఆపరేషన్ సఫేద్ సాగర్. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ మెలో డ్రామా లేదు. మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు. మే 3వ తారీఖు 1999లో అప్పటి పాకిస్తాన్ ఇండియాకి జరిగిన వారు కార్గిల్ వారు చెప్పగానే అందరికీ గుర్తుండిపోయే పేరు ఒక్కసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పుడు మన ప్రధానమంత్రి ఆయన. అలాగే నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఆయన ఎంత అమాయకంగా ఉండేవారు అన్నట్టుగా ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్లో చూపించారు. జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అప్పటి నుంచి మనందరికీ బాగా పేరు చాలా సుపరిచితమైంది. ఆ టైంలో జరిగిన భారతదేశ పాకిస్తాన్కి మధ్య అనుసంధానం జరగడం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు బస్ యాత్ర ప్రారంభించి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నారు, అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా చూసుకుంటూ ఎలా చేశారనేది కళ్ళారా చూపించారు. ఇకపోతే ఆపరేషన్ సఫేద్ సాగర్లో మనకు బాగా తెలిసినట్లు సిద్ధార్థ్ ఒకరు, జిమ్మీ షెర్గిల్. సిద్ధార్థ్ ఎప్పుడు కూడా యాక్ట్ చేయడు, జీవిస్తాడు ఆ పాత్రలో. నిజంగా సూపర్గా ఉన్నాడు. అజయ్ అహూజా అనే ఒక క్యారెక్టర్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. నిజంగా ఆర్మీ ఆఫీసర్ ఇలా ఉంటాడా అన్నట్టుగా ఎంత బాగున్నాడో. నిజంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కీర్తి కిరీటాలు గోల్డెన్ ఎరా అంతా కూడా అప్పుడు చూపించారు వాళ్ళని. ఆ స్క్వాడ్లో సంబంధించిన ముఖ్యమైన లెఫ్టినెంట్ కమాండర్ ఆయన. అలాంటి ఒక కమాండరు ఎలా మిస్ అయ్యాడు ఇవన్నీ కూడా చూపిస్తే 6 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుకు పైనే పెట్టి ఒక వెబ్ సిరీస్ వచ్చింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇక్కడ ఇండియా వాళ్ళు కలిసి కొలాబరేట్ చేసిన ఒక ప్రొడక్షన్ ఇది. దాదాపు 200 కోట్ల పైన అంటే ఓన్లీ విఎఫ్ఎక్స్కే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 15 ఇండియన్ కంపెనీస్ ఈ విఎఫ్ఎక్స్ అంతటినీ చేశారు. మనం చూస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అక్కడ యుద్ధ విమానం ఎగిరిపోతుంటే, జెట్ ఎగిరిపోతుంటే, కానీ ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే అంత బ్యూటిఫుల్గా చేశారు. అందుకనే ఇందులో ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడ డ్రామా లేదు. జరిగినట్టుగా ఎక్కడ డ్రామా లేకుండా, మెలో డ్రామాస్ లేకుండా, సాగదీయకుండా చెప్పాలనుకుంది అక్కడ జరిగిన కదా. ఆ 8 మంది జెట్స్ సంబంధించిన ఫైట్ జెట్స్కి సంబంధించిన ఆ పైలట్స్ మొత్తానికి సంబంధించిన ఒక స్టోరీ. ఆ 8 మంది ఎలా ఇంక్లూడ్ అయ్యారు, ఆ 8 మంది కథే దాదాపుగా ఈ సినిమా మొత్తం ఉండింది. ఆ తర్వాత యుద్ధం ముగిసింది. యుద్ధంలో ఇండియా గెలిచింది. ఇండియా గెలవటం ఒక పక్క, అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువగా విచిత్రం ఏంటంటే ఈ యుద్ధం గెలిచింది ఇండియా అయినప్పటికీ కూడా ప్రాణాలు ఎక్కువగా పోగొట్టుకుంది, సైనికుల్ని పోగొట్టుకుంది కూడా ఇండియానే. దాదాపు 500 పైచిలకు ఇండియా వాళ్ళు తమ సైనికులను పోగొట్టుకుంటే పాకిస్తాన్ 400 మంది అంతకంటే తక్కువ మందినే పోగొట్టుకుంది. కానీ దారుణమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈ డెడ్ బాడీస్ మా జవాన్లే అని చెప్పేసి క్లైమ్ కూడా చేయడానికి రాలేదు. ఆ టైంలో ఇండియన్ ఆర్మీ ఎవరైనా జవాన్లే, వాళ్ళైనా జవాన్లే, మనమైనా జవాన్లే, వాళ్ళు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించకూడదు అనే కొన్ని సందేశాలు చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నిజంగా మనం భారతీయులు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి ఇందులో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా ఎపిసోడ్లు. ఈ 6 ఎపిసోడ్లకు సంబంధించి మధ్యలో మనం అనుకోకుండా అజయ్ అహూజాని ఎలా కోల్పోతాం అవన్నీ కూడా చూసినప్పుడు నిజంగా బాధేస్తుంది. ఇది కథ అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జరిగిన కథ, యథార్థ కథ. మన కళ్ళ ముందే జరిగిన ఒక సంఘటనని 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దానికి తీసుకొచ్చారు. గతంలో కూడా కార్గిల్ వారి మీద అనేక సినిమాలు వచ్చాయి, అవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇది ఒక స్పెషల్, పర్టికులర్గా అసలు అక్కడ ఏం జరిగింది, ఏ హైట్లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళందరూ ఇండియాని ఆక్రమించడం కోసం వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అందుకే మోనిస్ సేన్ అనే ఒక దర్శకుడు చాలా పకడ్బందీగా తీసుకొచ్చారు. ఆయనకి చాలామంది హెల్ప్ చేశారు. ఇదంతా కూడా ఒక ఎత్తైతే నిజంగా విజువల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా షూట్ చేసింది దాదాపుగా
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ ఆ ఏరియాలో అలాగే ద్రాస్. అప్పుడు మీకు బాగా గుర్తుంటే కార్గిల్, ద్రాస్ ఆ ఏరియాస్ రెండింటిని పాకిస్తాన్ వాళ్ళు కబ్జా చేసి మనకు న్యూస్లో వస్తూ ఉండేది. అసలు ఫైనల్గా ఈ సిరీస్లో ఇంకా అన్నిటికంటే నాకు బాగా నచ్చిన హైలైట్ సంగతి ఏంటంటే ఈ చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారు, అప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి అనేది చెప్పినప్పుడు నిజంగా బాగా అనిపించింది. అంత గొప్ప అజయ్ హుజా ఆయన పోయిన తర్వాత తన భార్యకి ఒక పెట్రోల్ బంక్ ఇచ్చారు. ఢిల్లీలో ఆమె ఒక బిజినెస్ ఉమెన్‌గా నడుపుతా ఉండింది. అంటే ఎంత దేశం గర్వించే దగ్గర స్థాయిలో ఉన్నా కూడా చివరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు దూరమైపోయినప్పుడు ఏం జరుగుతుందనేది ఇయన్నీ కూడా చూపించినప్పుడు కొంచెం అరే బాధేసింది. చాలా బావుంటుంది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎందుకు దీనిలోని చాలా నెగెటివ్స్ కూడా ఉన్నాయి. చాలా స్లో ఉంటది. కానీ అయినా అవసరం లేదు. ఒక ఇండిపెండెన్స్ డే టైంలో కరెక్ట్‌గా పకడ్బందీగా రిలీజ్ చేసినట్టు అనిపించింది నెట్‌ఫ్లిక్స్ వారు. పర్ఫెక్ట్ టైం సరదాగా స్టార్ట్ చేస్తే మాత్రం ఆపరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనైతే కంటిన్యూగా 6 ఎపిసోడ్లు దాదాపు 5 గంటల పాటు చూసేసాను. వెరీ హ్యాపీ. నిజంగా చాలా బాగుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ రివ్యూ చెప్తున్నాను. 'ఆపరేషన్ సఫేద్ సాగర్'కి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల్.